గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక వేదావినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం అనే 21వ శ్లోకం మీద చర్చ చేస్తున్నాం. దాని మీద ఒక విస్తృతమైన భాష్యం ఉన్నది. ఆ భాష్యంలో చర్చ నడుస్తున్నది. తాను ఆత్మనని తెలుసుకుంటే ఇంకా వికారం ఉండదు కనుక తాను కర్త కాడు అన్నాడు భాష్యకారులు ఏమన్నారు? తాను అకర్త అని తెలుసుకుంటే తాను అకర్త అంటే నిర్వికారం, కర్మనే వికారం, వికారం అంటే మారటం. ఇప్పుడు కర్మ అంటే ఒకదాని ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారినా మార్పే, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారినా మార్పే, ఒకదాని సంబంధంలోంచి ఇంకొక సంబంధంకు వెళ్ళినా మార్పే. చూడండి, మార్పు ఎన్ని రకాలుగా ఉంటుంది. ఒక సంబంధం నుంచి ఇంకొక సంబంధంకు వెళ్ళినా అది మార్పే, ఒక సంబంధం నుంచి ఇంకొక సంబంధం ఉంటే అది మార్పే. ఇట్లా ఆత్మను తెలుసుకుంటే, ఇక పూర్వపక్షి ఏమన్నాడు? ఆత్మ నిర్వికారం అని తెలుసుకుంటే తాను నిర్వికారం ఎట్లవుతాడు? అదే ప్రశ్న కదా. సత్యం అసి నతు కారణ విశేష అన్యత్వాత్ విదుషః. అది ఒకసారి చదువుతాను చూడండి, బాగా అన్నాడు. విదుషః కం కర్మ సంభవ హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం స పురుషః. ఆ జ్ఞాని కర్మలను ఎట్లా చెయ్యగలుగుతాడు అని ఆక్షేపిస్తున్నాడు కదా. కథం స పురుషః పార్థ అని, ఏ కారణం వల్ల జ్ఞాని కర్మలు చెయ్యలేడు, ఏ కారణం వల్ల జ్ఞాని కర్మలు చెయ్యలేడు అని ప్రశ్న. దానికి జవాబు చెప్తాడు, నను ఉక్తః ఏవ. దీనికి ఆచార్యులు జవాబు చెప్తున్నారు, ఉక్తః ఏవ ఆత్మనో అవిక్రియత్వం. ఆత్మ నిర్వికారము అని మొదలే చెప్పాను. ఆత్మ నిర్వికారం గనక ఆ ఆత్మను తెలుసుకున్నవాడు ఏ కర్మలను చెయ్యలేడు. కర్మ చెయ్యటమే వికారమును పొందటం, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటమే కర్మ. అయితే సర్వకర్మ అసంభవ కారణ విశేష. ఏ కర్మ కూడా ఆయనతో వీలు పడదు అనటానికి ఏమిటి? ఆత్మ నిర్వికారం అవటమే కారణం. అట్లా అయితే ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేస్తాడు, సరే మీరు అలా అన్నారు, కానీ నతు స కారణ విశేష. అది సరి అయిన కారణం కాదు, తగిన కారణం కాదు అంటున్నాడు అపూర్వపక్షి. ఎందుకు అంటే అన్యత్వాత్ విదుషః అవిక్రియత్వాత్ ఆత్మనః. ఆత్మ నిర్వికారం అయితే కానీ మంచిదే, కానీ నిర్వికారమైన ఆత్మను తెలుసుకున్న జ్ఞాని తాను నిర్వికారి ఎట్లవుతాడు? మనము ఒక పుస్తకాన్ని తెలుసుకుంటే పుస్తకం అయిపోతామా? గోడను తెలుసుకుంటే గోడ అయిపోతామా? పక్షిని తెలుసుకుంటే పక్షి అయిపోతామా? రామచిలుకను తెలుసుకుంటే మనమే రామచిలుక అయిపోతే ఎగిరిపోవచ్చు గాలిలో. అట్లా దేన్ని తెలుసుకుంటే అది అయిపోతామా? అట్లా ఏం కాదు కదా. అందుకోసం జ్ఞాని ఆత్మను నిర్వికారమని తెలుసుకుంటే అతడికి కర్మలు ఎట్లా అసంభవం అని ప్రశ్న. అతనికి కర్మలు ఎట్లా అసంభవం అని ప్రశ్న. దానికి ఇతను అంటాడు ఎందుకంటే తెలుసుకునేవాడు తెలియబడుతున్న ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు. నహి అవిక్రియం స్థాణుం విదితవతః కర్మ న సంభవతి. స్థాణు అంటే ఒక స్తంభం,
ఒక స్తంభము నిర్వికారం, కదలదు, మారదు. స్తంభం అంటే ఎండిపోయిన మోడు, చెట్టు యొక్క మోడు. చెట్టు అయితే కొంచెం మారుతుందేమో, కానీ ఇది కొట్టేసిన చెట్టు, ఎండిపోయిన మోడు. ఆ ఎండిపోయిన మోడు మారదు, కదలదు. ఆ మారని స్తంభము ఒక స్థాణు మారదని తెలుసుకున్నవాడు నిర్వికారం ఎట్లవుతాడు అనేది ప్రశ్న. దానికి జవాబు చెప్తా. నిన్న విదుషః ఆత్మత్వాత్. ఇక్కడ జవాబు చెప్తున్నాడు, సిద్ధాంతి జవాబు చెప్తున్నాడు. ఏమయ్యా, నువ్వు ఒక విషయాన్ని పొరపాటుగా తెలుసుకున్నావు, పొరపడ్డావు. ఇక్కడ జ్ఞాని ఆత్మను తెలుసుకుంటే ఆత్మే అంటే ఆత్మను తెలుసుకున్నాక ఆత్మ అవుతాడా? అట్లా కాదు. చూడు, బ్రహ్మను తెలుసుకుంటే, ఆత్మ నిర్వికారమని తెలుసుకుంటే తాను నిర్వికారం అవుతాడు. అట్లా కాదు. అది నిజమే, కానీ దాని అర్థం అలా అర్థం చేసుకోవద్దు. ఆత్మ నిర్వికారం నిజమే, మరి ఆత్మ నిర్వికారమని తెలుసుకుంటే తాను నిర్వికారం ఎట్లవుతాడు అంటే, ముందు నిర్వికారం కానివాడు ఇప్పుడు నిర్వికారం అవుతాడా? అట్లా కాదు అని ప్రశ్న వేస్తే దానికి అర్థం అట్లా కాదు. విదుషః ఆత్మత్వాత్. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మ తెలుసుకున్నాక ఆత్మ కాడు, తెలుసుకున్నాక ఆత్మ అవడు. తాను ఆత్మే అయి ఉన్నదాన్ని తెలుసుకుంటాడు. తాను నిర్వికారం అని అయి ఉన్నదాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే సుషుప్తిలో ఎట్లున్నాడో అది తన నిజస్వరూపం. ఇప్పుడు వికారం అంటే ఏమిటి అంటే జాగ్రత్త. అంటే సుషుప్తి స్వరూపం తానైతే తన యందు మెలకువ అనేది కల్పితం, ఒక అధ్యస్థం. జాగ్రత్త అనేది ఒక స్వప్నమే, ఇంకేముంది. జాగ్రత్త లేక స్వప్నం అనేది తన యందు ఒక కల్పితం, ఒక అధ్యస్థం. అది తన యందు అధ్యస్థం అంటే రజ్జు యందు సర్పం అన్నట్టు, తాడును పాముగా పొరపడ్డట్టుగా నిర్వికారమైన ఆత్మను కర్తభోక్త అని పొరపాటుగా చూస్తున్నాడు. పొరపాటుగా తెలుసుకుంటే ఉన్న ఆత్మ ఏమీ కాదు. అది చూడండి, ఉన్న ఆత్మ ఎక్కడికి పోదు, ఏమీ మారదు. ఇది మనం మళ్ళీ భ్రాంతి పొరపాటు అనే ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే ఎక్కడ పొరపడతామో దాంట్లో ఒక అదృష్టం ఏమిటంటే ఏ వస్తువు మారదు. భ్రాంతి వల్ల ఒకదాన్ని మరొకటి అనుకుంటామే కానీ ఉన్న వస్తువుకి ఏమి కాదు, ఉన్న వస్తువు ఏమి మారదు. ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఉన్న వస్తువు ఏమి మారదు. దాన్ని ఇంకొకటని అనుకుంటామంతే, ಈ ಲೈಟು ಹೊಂದುತ್ತಾ ಇಲ್ಲ, 1 ನಿಮಿಷ ನಾನು ಅದು ಹೋಗಿ ಡೋರ್ ತೆಗೆದು ಬರ್ತೀನಿ. ನಿಮಗೆ ಲೈಟ್ ಹೊಂದುತ್ತಾ ಇಲ್ಲ, ಏನೇನೋ ಅತಿ ಆಗ್ತಾ ಇದೆ. ఒక్క నిమిషం ఆగండి. ఈ లైటు ఎటో పడుతుంది. అంటే తనను నిర్వికారమే తన స్వరూపం. తన నిజంగా తానున్నదే నిర్వికారం. అది అక్కడ తాను ఉన్నది నిర్వికారం అంటే సుషుప్తి. తాను సుషుప్తి స్వరూపం తాను, కానీ తాను మెలకువలో ఉన్నానని అనుకుంటున్నాడు. అంటే మెలకువ అవస్థను అనుభవిస్తున్నాను అనుకోవటం పొరపాటు. నీకు మెలకువ అవస్థ లేదు, నువ్వు మెలకువ అవస్థకు రాలేదు. ఒకటి, మెలకువ అవస్థ సుషుప్తి కంటే వేరుగా ఉన్నది కాదు. అక్కడ సుషుప్తి అవస్థ అనేది మెలకువ అనేది సుషుప్తి కంటే విడిగా లేదు. ఎందుకు? మనం ఏమనుకుంటాం? సుషుప్తి కంటే మెలకువ వేరుగా ఉన్నది అనుకుంటాం. సుషుప్తి కంటే జాగ్రత్త వేరుగా ఉన్నది. జాగ్రత్త అనేది అవస్థ సుషుప్తి కంటే వేరుగా ఎట్లా ఉన్నది? వేరుగా అంటే ఎట్లా? దూరంగా అంటే దేశ దూరం ఉన్నదా? సుషుప్తికి జాగ్రత్తకు మధ్యలో ఏమైనా దేశం ఉన్నదా? లేదు. పోనీ కాలం ఉన్నదా?
సుషుప్తి ఒక కాలం, జాగ్రత్త ఇంకొక కాలం. అట్లా 2 కాలాలు విడివిడి కాలాల్లో ఉన్నాయా? లేదు. ఎందుకు? దేశం కాలం అనేది జాగ్రత్తలో అనుభవానికి వస్తుందే కానీ సుషుప్తికి కాలం లేదు. కనుక సుషుప్తి మొత్తం జాగ్రత్త అవస్థను తీసుకుంటే దేశకాలాలు జాగ్రత్త అవస్థ లోపల ఉన్నాయి కానీ జాగ్రత్త అవస్థకు బయట లేవు. అంటే మొత్తం జాగ్రత్త అవస్థను కలిపి చూస్తే అదేమవుతుందంటే దేశకాల రహిత స్థితిలో ఉంటాడు. దేశకాలాలు జాగ్రత్త అవస్థ లోపల ఉన్నాయి. అంతేకాదు జ్ఞాతృజ్ఞేయ సంబంధం కూడా, దేశం కాలం జ్ఞాతృజ్ఞేయ సంబంధం కూడా మొత్తం జాగ్రత్త అవస్థలోకి వస్తుంది. మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటే తాను బయటకు వచ్చేస్తాడు. బయట అంటే అవస్థారహితుడు, అంటే కాలదేశాలు లేనివాడు అని అర్థం. కాలదేశము లేని సాక్షిగా ఉంటున్నాడు. దేశం కాలం లేని సాక్షికి, ఆ సాక్షికి జాగ్రత్త అవస్థ ఎక్కడుంది అంటే జాగ్రత్త అవస్థ కల్పితం, అక్కడ లేనే లేదు. అంటే మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న సాక్షి దృష్టికి సాక్షికి అవస్థ లేదు. అవస్థలోని జ్ఞాతృవుకే అవస్థ ఉన్నది. అవస్థలోని దేహాన్ని అభిమానపడితే అతనికి అవస్థ. చూడండి, నేను స్వప్నావస్థ, స్వప్నంలోని వ్యక్తికే స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది. స్వప్నంలో ఉన్న వ్యక్తికే స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది. స్వప్నమును వదిలిన సాక్షికి, స్వప్నమును వదిలిన అంటే స్వప్నమును బయట నుంచి చూస్తాడు, అది సాక్షి. సాక్షికి స్వప్నావస్థ లేదు, అదే మేలుకున్నాడు అంటాం. మేలుకోవటం అంటే ఆ అవస్థను లేకుండా ఉండటం, అవస్థను దాటి ఉండటం అని అర్థం. అవస్థలో లేను, అవస్థ లేకుండా ఉన్నాను. అంటే లేకుండా అంటే అవస్థకు లోను కాకుండా, అవస్థకు లోను కాకుండా ఉన్నాను. అంటే ఎక్కడ ఉన్నాను? స్వప్నావస్థ దృష్ట్యా చూస్తే ఎక్కడ అనే ప్రశ్నకు అర్థం లేదు. స్వప్నావస్థలోని దేశంలో లేను, స్వప్నావస్థలోని ఏదో ఒక దేశంలో లేడు. స్వప్నము యొక్క సాక్షి స్వప్నావస్థలోని ఏదో ఒక దేశంలో లేడు, ఒకానొక కాలంలో లేడు, ఒకానొక వస్తువుతో సంబద్ధుడై లేదు. స్వప్నంలోని వస్తువుకు మేలుకున్నవాడు అంటే సాక్షి, స్వప్నం నుంచి మేలుకున్న సాక్షి స్వప్నంలోని ఏ వస్తువుకు సంబద్ధుడవుతాడు? ఏ వస్తువుతో సంబంధం ఉన్నది? లేదు. మొత్తము అవస్థనే మొత్తము స్వప్నావస్థనే తనలో మునిగిపోతుంది, తాను మాత్రం మిగులుతాడు. కనుక స్వప్నావస్థలోని పదార్థాలతో ఏ రకమైన సంబంధం తనకుండదు. అంటే స్వప్నావస్థలోని పదార్థాలతో సంబంధం ఉండాలంటే స్వప్నంలోని ఒక వ్యక్తి అయి ఉండాలి. స్వప్నంలోని వ్యక్తి అయితేనే స్వప్నావస్థతో సంబంధం ఏర్పడుతుంది. స్వప్నంలోని వ్యక్తిత్వమును వదిలి ఉంటే స్వప్నంకు సంబంధం లేదు, సంబంధం లేదంటే స్వప్నమే లేదు. చూడండి, స్వప్నానికి తనకు ఏ సంబంధం లేదు అంటే స్వప్నమే తనకు లేదు. లేదు అంటే అది తనలో మునిగిపోయింది, తాను సాక్షిగా ఉన్నాడు. సాక్షి అంటే స్వప్నము తనకు లేదు అని అర్థం, అంతే. అక్కడ సాక్షి అంటే స్వప్నమును ఎదురుగా పెట్టుకుని కూర్చున్నాడు అని కాదు అక్కడ అర్థం. సాక్షి అంటే స్వప్న సంబంధమును వదిలి స్వతంత్రంగా ఉన్నాడు అనటమే తాత్పర్యం. స్వప్న సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాడు అనటమే తాత్పర్యం అక్కడ. అట్లా అయితే స్వప్న సంబంధం లేకుండా స్వతంత్రంగా అంటే స్వప్న సంబంధం లేకుండా అంటే స్వప్నంలోని వ్యక్తి కాడు అని అర్థం. స్వప్నంలోని వ్యక్తి కాకుండా మొత్తము అంటే రెండు ఉన్నాయి. స్వప్నంలోని వ్యక్తి కావటం, లేకపోతే స్వప్నమును మింగేసి స్వప్నమే తనకు లేకుండా చేసుకోవటం. స్వప్నము లేనట్టి సాక్షిగా ఉండటం, మొత్తం స్వప్నమును మింగేసి స్వప్నమే తనకు లేకుండా అంటే స్వప్నము యొక్క సంబంధం తనకు ఏ రకంగా లేనట్టి సాక్షిగా ఉండటం. అయితే స్వప్నంలో వ్యక్తిగా ఉండటం, మేలుకుంటే స్వప్నమే లేకపోవటం. అట్లా అదేవిధంగా జాగ్రత్త వ్యక్తిగా ఉండటం, లేకపోతే జాగ్రత్త నుంచి మేలుకోవటం అంటే సుషుప్తి. జాగ్రత్త అవస్థను వదలటం అంటే
వదలటం అంటే ఏంటిది? జాగ్రత్త ఒకటి, సుషుప్తి ఒకటి, రెండు వస్తువులు అంటామా? అక్కడ రెండన్న ఆలోచన లేదే. జాగ్రత్తలో ఉన్నప్పుడే 1, 2 అనే సంఖ్యాబుద్ధి వస్తుంది. జాగ్రత్త అవస్థలోనే దేశకాలాలున్నాయి. అప్పుడే 1, 2 అనే సంఖ్య కలుగుతుంది. జాగ్రత్త అవస్థను వదిలాడు అంటే జాగ్రత్త అవస్థలో వ్యక్తిగా ఉండటం లేదు. అంటే తన అనుభవం, సుషుప్తి అనుభవం జాగ్రత్తలోని ఒక వ్యక్తిత్వం కాదు, జాగ్రత్తలోని వ్యక్తిత్వమును వదిలి ఉన్నాడు. అంటే జాగ్రత్తలోని వ్యక్తిత్వం వదిలాడు అంటే ఇక జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు తనకు సంబంధం లేదు, జాగ్రత్త అవస్థకు తనకు సంబంధం లేదు. ఏ రకంగానూ జాగ్రత్త అవస్థ నాకు సంబంధించింది కాదు, జాగ్రత్త అవస్థ తనకు లేదు. అంటే అది తనలోనే మునిగిపోయింది, తనలో కలిసిపోయింది, ఇంకా తనకు విడిగలేదు అవస్థ. అట్లా జాగ్రత్త నుంచి మేలుకున్నాడంటే తాను జాగ్రత్త అవస్థలోని వ్యక్తిగా కాక స్వతంత్ర చైతన్యంగా ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నది చైతన్యమే, జాగ్రత్త అవస్థకు విడిగా స్వతంత్రంగా ఉన్న సాక్షి చైతన్యమే. కానీ సాక్షి చైతన్యంకు జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు సంబంధం లేదు, అవస్థ లేదు. కానీ జాగ్రత్త అవస్థలోని వ్యక్తికి తెలివి ఉన్నది, కానీ తెలివి ముక్కలైపోయింది, సంబద్ధమైపోయింది, కనెక్టెడ్ అవుతోంది. తెలివి ఉన్నది, చైతన్యం ఉన్నది, కానీ చైతన్యం పరిమితమైపోయింది, ముక్కలైంది, ఒకానొక దానితో కనెక్ట్ అవుతున్నది. ఆయా రూపాలు క్రియలు సంబంధాలు ఆరూపకంగా ఉన్నది. జ్ఞానం ఉన్నది, కానీ జ్ఞానము సంబంధ రూప జ్ఞానం అవుతున్నది, పదార్థ రూప జ్ఞానం అవుతున్నది, నామరూపాలుగా కనిపిస్తున్న జ్ఞానం. అయితే మేలుకునేసరికి జ్ఞానము శుద్ధంగా ఉంటుంది, ఒకానొక వస్తువుకు సంబద్ధమైన జ్ఞానం కాకుండా స్వతంత్రం స్వతసిద్ధ జ్ఞానంగా ఉంటాడు, అసంబద్ధంగా అసంగ చైతన్యంగా ఉంటాడు. అందుకని జాగ్రత్త నుంచి మేలుకున్నాడనేది ఒక క్రియ కాదు, జాగ్రత్త నుంచి మేలుకోవటం అనేది ఒక క్రియ కాదు. ఎందుకంటే అదొక కాలం ఇదొక కాలం అని రెండు వేరు కాలాలు కావు, రెండు వేరు దేశాలు కాదు. నువ్వు జాగ్రత్త నుంచి సుషుప్తికి పోతే ఎక్కడికి పోతావు? అంటే జాగ్రత్తలోనే మరొక చోటుకి వెళ్తామా? లేదు, మొత్తం జాగ్రత్త తుడుచుకుపోతుంది, మరొక చోటుకు వెళ్ళాం. పోని మరొక కాలం, అక్కడ కాలమే లేదు, మొత్తం కాలమే తుడిచేస్తాం. పోని సంబంధాలు ఉంటాయా? సర్వ సంబంధాలు తుడిచేస్తాం. ఏ సంబంధాలు లేకుండా, ఏ దేశం లేకుండా, ఏ కాలం లేకుండా అట్లా అద్వితీయంగా ఉంటాడు. ఆ సుషుప్తికి జాగ్రత్త ఎక్కడుంది అంటే జాగ్రత్త సుషుప్తిలోనే మునిగిపోయింది, సుషుప్తి స్వరూపమే అయిపోయింది. పామును తాడును తెలుసుకున్నాక పాము ఏమైంది అంటే తాడే అయిపోయింది అంటే తాడును తెలుసుకున్నాక పాము ఎక్కడికి పోయింది అంటే ఎక్కడికి పోలే, తాడు అయిపోయింది అంటే ఓహో అంటే తాడు ఎందుకు అయింది? తాడు నుంచి వచ్చింది కనుక తాడైంది. అంటే తాడు నుంచి వచ్చిందా? తాడు నుంచి బయటకు వచ్చిందా? మళ్ళీ తాడులో కలిసిపోయిందా? వచ్చింది కలిసిపోయింది అనటం కూడా కల్పననే. అనుభవంలో తాడు నుంచి వస్తున్నది ఎవరూ చూడలేదు, కలిసిపోతున్నది కూడా ఎవరూ చూడలేదు. తాడని తెలుసుకుంటే విడిగా లేదు అని అర్థమవుతుంది, అంతే. తాడని తెలుసుకుంటే అయ్యో ఇంతసేపు నేను అనుకున్న పాము నిజానికి తాడే, ఇంతసేపు నేను అనుకున్న పాము నిజానికి తాడే, అసలు అక్కడ పాము అనేదే లేదు కదా. ఆ పాము అనేది ఇప్పుడు కనిపిస్తున్న తాడులో అంతర్భాగమే. ఇంతసేపు అనిపించిన పాము ఇప్పుడు కనిపిస్తున్న తాడులో కలిసే ఉన్నది. తాడునే పామన్నాను కానీ పామంటూ అక్కడ విడిగా లేదు. తాడును నేను దాటిపోలేదు, తాడును వదిలిపోలేదు నేను. ఇప్పుడు తాడుకు కొత్తగా రాలేదు నేను, తాడును వదిలిపోలేదు, మళ్ళీ తాడుకు కొత్తగా రాలేదు నేను. తాడును వదిలిపోలేదు, మళ్ళీ తాడుకు కొత్తగా రాలేదు. నేను అప్పటి నుంచి ఆ తాడులోనే ఉన్నాను, అప్పటి నుంచి అదే తాడు చూస్తున్నాను. అనుకోవటంలో అది ఇంకేదో అని అనిపించింది, అంతేగాని తాడన్న జ్ఞానం తొలగలే, తాడన్న అనుభవం మాసిపోదు, తాడన్న అనుభవం మాసిపోదు.
తాడన్న అనుభవంలో భాగంగానే తోస్తుంది. ఎట్లాగైతే అలా కనిపిస్తూ ఉంటే నీరన్న జ్ఞానం తొలగిపోదు. నీరు అన్న జ్ఞానంలో భాగంగానే అలా కనిపిస్తుంది. నీరు కనిపిస్తూ అలా కనిపిస్తుంది. అంటే నీటి దృష్టిలోనే, నీటి జ్ఞానంలోనే అలా అనేది ఒక భాగంగా ఉంటుంది. కానీ అలా అనేది నీరు నుంచి బయటకు వచ్చింది కాదు. అలా అనేది నీరును వదిలి బయటకు వస్తుందా? విడిగా ఉంటుందా? విడిగా లేదు, బయటకు రాలేదు, నీటి స్వరూపంగానే ఉంటుంది. అట్లాగే పామనేది తాడు స్వరూపంగానే ఉంటుంది. మొత్తం జాగ్రత్త అవస్థ తాను అన్న సుషుప్తి అంటే ఊహించుకున్న సుషుప్తి కాదు, తనకే సుషుప్తి అని పేరు. తాను మాత్రం, సాక్షి మాత్రంకు అంటే చైతన్య మాత్రానికి సుషుప్తి అని పేరు. అయితే చైతన్య మాత్రంగా ఉంటాడు. మొత్తం జాగ్రత్త అవస్థ నుంచి బయటకు వచ్చాడంటే జాగ్రత్త అవస్థను తనలో కలుపుకొని తాను చిన్మాత్రంగా మిగిలాడు అని అర్థం. అయితే వికారం అంటే అర్థం ఏమిటి? మారటం అంటే వ్యక్తే మారతాడు. వ్యక్తికే మార్పులు ఉంటాయి, అవునా? వ్యక్తే మారతాడు. వ్యక్తి అంటే నేను జాగ్రత్తలో ఉంటేనే వ్యక్తిని అవుతాను, నేను జాగ్రత్తలో ఉంటేనే వ్యక్తిని అవుతాను అంటే మారతాను అంటే అర్థం ఏమిటి? నేను జాగ్రత్తలో ఉన్నాను అనిపించటమే మారటం. నేను మారుతున్నాను, నేను కర్త అంటే ఏమిటి? జాగ్రత్తలో ఉన్నాను అనిపించటమే కర్త. నేను అకర్త అంటే నేను జాగ్రత్తలో ఉన్నవాడను కాను, అంటే నేను ఒక అవస్థను అనుభవించటం లేదు. సాక్షిగా ఉన్నాను అని తెలుసుకుంటే అకర్త, అవస్థలో ఉన్నాను అనిపిస్తే కర్త. అంతే. కర్త అంటే ఏదో చెయ్యటం కాదు, వ్యక్తిగా ఉండటమే కర్త, వ్యక్తిత్వమే కర్త. జాగ్రత్త అవస్థలో ఒక వ్యక్తిగా ఉన్నాను అనిపిస్తే అదే కర్త. అందుకని ఇక్కడ జాగ్రత్త అవస్థను వదులుతున్నాను, వ్యక్తిత్వమును తుడిచేస్తున్నాను అంటే కర్తృత్వం పోయింది. అంటే ఒక కర్త దేశంలో కాలంలో ఉంటాడు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త అవస్థలోని దేశంలో, ఒక దేశంలో ఉండి ఇంకో దేశానికి కదులుతాడు. ఒకప్పుడు ఉండి ఇంకొక కాలానికి, ఇదిగో ప్రొద్దున్న నుంచి మధ్యాహ్నానికి, మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి ఇలా మారుతూ ఉంటాడు. జాగ్రత్త అవస్థలోని వ్యక్తి అట్లా కదులుతాడు, మారతాడు. అయితే మొత్తము అవస్థనే తెలుసుకుంటున్న తెలివి అవస్థా దృష్టికి ఎక్కడుందంటాం? అవస్థలో ఎక్కడ లేదది. ఎందుకంటే మొత్తం అవస్థను వ్యాపించేస్తాడు. మొత్తం అవస్థను తెలుసుకుంటున్న తెలివి అవస్థనంతా వ్యాపిస్తుంది, అంటే అవస్థనంతా మింగేస్తుంది చైతన్యం అని అర్థం. అవస్థనంతా తనలో ఇముడ్చుకుంటుంది. మింగేస్తుంది అంటే తనలో ఇముడ్చుకుంటుంది. ఎప్పుడు? ఇముడ్చుకోవటం అనేది ఒక క్రియ కాదు, ఒకనాడు చేస్తున్నది కాదు, అది ఒకానొక క్రియ కాదు, ఎప్పుడూ ఉన్నటువంటి స్వరూపం. ఇప్పుడు చూడండి, నేను ఈ గదిలో ఉన్నాను, ఈ గది ఆకాశంలో ఉన్నది అంటే ఈ గది ఆకాశంలోకి ఎప్పుడు వచ్చిందండి అంటే రావటం ఏమిటి? గది ఉన్నదే ఆకాశంలో, ఎప్పుడూ ఉంటుంది ఆకాశంలోనే, ఆకాశం నుంచి బయటకు పోదు. ఏ వస్తువైనా ఆకాశంలోనే ఉంటుంది, ఆకాశాన్ని నుంచి బయట అంటే ఏమిటి? అట్లాంటి మాటకు అర్థం లేదు. ఆకాశానికి బయట అంటే అర్థం లేదు. ఆకాశానికి బయట అంటే ఆకాశమే లేదు అని అర్థం, అంతే. ఆకాశానికి బయట అంటే ఎక్కడికి పోతావు? ఆకాశానికి బయట అంటే ఆకాశం లేదు, నువ్వు లేవు, రెండూ లేవు, అంతే. ఆకాశానికి బయట అంటూ మాటకు లేదు. ఉన్నంతసేపు ఆకాశంలో ఉండాల్సిందే. నేను అంటే ఇక్కడ దేహం ఉన్నంతసేపు ఆకాశంలో ఉండాల్సిందే. ఇక ఆకాశం నుంచి బయటకు అంటే అటు ఆకాశం లేదు, నువ్వు లేవు, రెండు పోతాయి, అవునా? అయితే ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉండటమే వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే మారుతున్నది, కదులుతున్నది అని అర్థం. వ్యక్తిత్వం ఎప్పుడు దేశంలో, కాలంలో, సంబంధంలో ఉంటుంది. ఆ సంబంధంలో ఉండటమే కదలిక, అదే మార్పు. అయితే జాగ్రత్త వ్యక్తిత్వం వదిలి తానుంటాడు. తన ఉనికి స్వరూపంలో జాగ్రత్త వ్యక్తిత్వం అనేది కల్పితం, అధ్యస్థం గనక అట్లా లేదు. ఆ ఉనికి స్వరూపంగా ఎప్పుడూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థకు ముందున్నాడు, జాగ్రత్త అవస్థ తోస్తున్నప్పుడు ఉన్నాడు, జాగ్రత్త అవస్థ తనలో మునిగిపోయినా ఉన్నది. ఆ చైతన్య రూప సాక్షి జాగ్రత్త అవస్థకు ముందున్నది. జాగ్రత్త అవస్థ కనిపిస్తున్నా సాక్షిలోనే కనిపిస్తున్నది. జాగ్రత్త అవస్థను మింగేస్తే సాక్షే ఉన్నది. ఇంకా సాక్షి ఎప్పుడూ లేనిది లేదు. సాక్షి ఎప్పుడూ లేనిది లేదు, ఎప్పుడూ ఉన్నది. అది సహజంగా ఉంటుంది.
ఉండటమే దాని స్వరూపం. అందుకని నిర్వికారం అన్నారు. సాక్షి అంటే నిర్వికారం, అది ఉండటమే దాని స్వరూపం. అది సాక్షి ఉన్నది అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన స్థితి కాదు. సాక్షి ఉన్నది అంటే ఇంతసేపు లేకుండా ఉండి ఇప్పుడు ఉనికి వచ్చింది అని కాదు. దానికి కొత్తగా ఉనికి పుట్టుకొస్తుందా? ఇంతసేపు లేనిది ఇప్పుడు ఉనికిలోకి వచ్చిందా? అట్లా కాదు. అంటే సాక్షి ఉన్నది అంటే అది ఉనికిలోకి వచ్చింది కాదు. ఒకనాడు ఒకనాడు లేనిదై ఉండి తర్వాత ఉనికిగా వచ్చింది అని కాదు, ఉనికిలోకి వచ్చింది అని కాదు. ఉనికే దాని స్వరూపం. అంటే ఆత్మ ఉనికి అనేవి రెండు మాటలకు ఒకటే అర్థం. ఆత్మ అంటే ఉనికి, ఉనికి అంటే ఆత్మ. చైతన్యం అంటే ఉనికి, ఉనికి అంటే చైతన్యం. అంటే రెండు ఒకటే. అక్కడ రెండు అని మాటలే తప్పు, రెండని మాటలు తప్పు. ఉన్నదే చైతన్యం, ఉనికి అంటే చైతన్యంగా ఉన్నది అంతే. అయితే ఆ చైతన్యం ఎట్లా ఉంది అంటే ఒక వ్యక్తి కాకుండా, అవస్థలోని వ్యక్తి కాకుండా ఉన్నది గనక నిర్వికారం. అంటే తాను కర్త కాడు అని అర్థం. కర్త కాడు అంటే అర్థం ఏమిటి? వ్యక్తి అయి ఉండి కర్త కాడు అని అర్థమా? అట్లా అర్థం చేసుకుంటారు లోకలు. వ్యక్తి అయి ఉండి ఇప్పుడు నేను కర్తగా ఉన్నాను, వ్యక్తి అయి ఉంటూనే నేను అకర్త అవుతాను అనుకుంటారు. అది పొరపాటు. వ్యక్తిత్వమే కర్త. వ్యక్తిత్వం అంటే దేహ, ఇంద్రియ, మనస్సులు నేను అన్న అభిమానం ఒక అవస్థలో ఉండటమే. జాగ్రత్తలోనో స్వప్నంలోనో ఉన్నాను అని అనిపించటమే వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే కర్త. చూడండి, ఒక అవస్థలో ఉన్నానని అనిపించటం, అవస్థకు గురి అవుతున్నాను, అవస్థను అనుభవిస్తున్నాను అనిపించటం, అదే వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే కర్త. అంటే కర్తృత్వం లేదు అంటే, నిర్వికారం అంటే అవస్థే లేదు, నేను వ్యక్తినే కాను అని అర్థం. అవస్థే లేదు, వ్యక్తినే కాను అంటే మరి అది ఎట్లా అంటే మొత్తం అవస్థను తెలుసుకుంటూ ఉన్నాను. ఇది ప్రక్రియ. మొత్తం అవస్థను తెలుసుకుంటున్నాను అంటే ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎప్పుడూ తెలుసుకుంటాడు. అంటే ఇంతసేపు లేక ఇప్పుడు తెలుసుకోవడం మొదలు పెడతాడని కాదు. చైతన్య ఆత్మ సాక్షి అవస్థను ఎప్పుడూ తెలుసుకుంటుందంటే అవస్థలో ఉన్నవాడిగా కాకుండా అవస్థను తనలో ఇముడ్చుకొని తెలుసుకుంటుంది అని అర్థం. సాక్షి తెలుసుకుంటుంది అంటే అవస్థలో ఉంటూ తెలుసుకుంటే అది జ్ఞాతగా తెలుసుకోవటం అవుతుంది. అప్పుడు మొత్తం అవస్థ తెలియదు. అవస్థలోని కొన్ని పదార్థాలు కొన్నో తెలుస్తాయి, మొత్తం అవస్థ తెలియదు. నేను అవస్థలోని వ్యక్తినైతే కొన్నో తెలుస్తాయి, నాకు 1, 2, 4 వస్తువులు తెలుస్తాయి. కనుక అవస్థను తెలుసుకుంటున్నది ఎట్లా? జ్ఞాతగానా సాక్షిగానా? జ్ఞాతగా తెలుసుకుంటే ఒక తీరు ఉంటుంది, సాక్షిగా తెలుసుకుంటే మరొక తీరుగా ఉంటుంది. నేను అవస్థలోని వ్యక్తిగా తెలుసుకుంటే మొత్తం అవస్థ తెలుసుకోలేను, ఒకటొకటే తెలుసుకుంటాను, కొన్నే తెలుసుకుంటాను, ఒకటొకటిగానే తెలుసుకుంటాను, మొత్తంగా తెలియదు, సర్వజ్ఞుడిని కాను. అయితే అవస్థ వ్యక్తిత్వమే వదులుతున్నాను, మొత్తం అవస్థను తెలుసుకుంటున్నానంటే ఏమవుతుంది? మొత్తం అవస్థను ఒకే మొత్తంలో తెలుసుకుంటాడు కనుక ఒకటొకటిగా క్రమంగా తెలుసుకోడు, ఒకటొకటిగా క్రమంగా ఉండదు. మొత్తం అవస్థ ఒకే ప్రయత్నంలో అయిపోతుంది. అంటే మొత్తం తెలుసుకున్నప్పుడు తాను ఎవరిగా ఉండి అవస్థను తెలుసుకుంటాడు, ఎక్కడ ఉండి అవస్థను తెలుసుకుంటాడు? మొత్తం అవస్థను తెలుసుకుంటే. అవస్థలో ఉన్నప్పుడు వ్యక్తిగా ఉంటాడు, అవస్థలోని ఒక చోటు ఉంటాడు. మొత్తం అవస్థను తెలుసుకుంటే ఎక్కడుంటాడు? అవస్థలో ఒక చోటు ఉండడు. మరి అవస్థకు బయట ఆకాశమే లేదు. అవస్థలో ఒక చోట ఉండడు. మొత్తం అవస్థను తెలుసుకుంటే అవస్థలో ఒక చోట ఉండడు. అవునా? మొత్తం అవస్థను అంటే మొత్తం అవస్థను అంటే అవస్థలో ఒక చోట ఉండడు. మొత్తం అవస్థ అంటే చోటే పోతుంది, అంటే వ్యక్తిత్వమే పోతుంది. మొత్తం అవస్థను తెలుసుకోవటం అంటే వ్యక్తిత్వమే లేకుండా ఉండటం, చైతన్యంగా ఉండటం. మొత్తం అవస్థను చూస్తే వ్యక్తిత్వమే లేదు. అంటే వ్యక్తిత్వం లేదంటే తాను ఎవరు అంటే వ్యక్తి కాదు, చైతన్యమే. ఎక్కడా అక్కడ చోటు లేదు, ఎందుకంటే దేశం లేదు, కాలాలు లేవు. మరి అప్పుడు అవస్థకేం సంబంధం? అవస్థ తనకంటే విడిగా లేదు. మొత్తం అవస్థను తెలుసుకుంటే అవస్థ తనకంటే విడి అనేది పోతుంది.
మొత్తమును తెలుసుకుంటే అవస్థ తనలో కలిసిపోతుంది, తనలో అంతర్భాగం అయిపోతుంది. చూడండి, నువ్వు మొత్తం స్వప్నమును తెలుసుకుంటే మేల్కుంటావు. ఆ స్వప్నంలోని ఒకటొకటి తెలుసుకుంటే నువ్వు స్వప్నంలో ఉంటావు. స్వప్నంలోని ఒకటొకటిగా తెలుసుకుంటే స్వప్నంలో ఉంటావు. మొత్తం తెలుసుకుంటే స్వప్నంలో ఉండవు. బయటకొచ్చాను అనటం కూడా స్వప్న దృష్టితో మాట, కానీ బయట లోపల అనే మాట తన దృష్టికి ఉండదు, తప్పవుతుంది. బయట అంటే నేను బయట ఉన్నానంటే బయట ఎవరికి? నేను, నాకు బయట ఏమిటి? స్వప్న దృష్టితో బయట అని అంటున్నామే కానీ తన దృష్టికి బయట లోపల రెండూ లేవు. అట్లా తన అనుభవ దృష్టికి, సాక్షి అనుభవ దృష్టికి బయట ఏమిటి, లోపల ఏమిటి అంటే మొత్తం అవస్థ నుంచి బయటకు వస్తే అంటే అవస్థను వదిలేస్తే అని అర్థం. అవస్థలోని వ్యక్తిత్వం లేకుండా ఉంటే అంతే. బయట అనే మాటకు నిజంగానే ఒక క్రియగా, ఒక కదలికగా, ప్రయత్నంగా బయటకు వెళుతాడు అని అట్లా కాదు. అక్కడ బయట అంటే అర్థం వ్యక్తిత్వం లేకుండా ఉండటం అంతే. బయట అంటే వ్యక్తిత్వం లేకుండా మొత్తం చైతన్యంగా ఉంటాడు. అంటే మొత్తం చైతన్యం అంటే ఒకటొకటికి తెలుసుకుంటున్న చైతన్యం కాదు, మొత్తం ఒకటేసారి తెలుసుకుంటాడు. ఒకటొకటి తెలుసుకుంటే వృత్తి అవుతుంది. మొత్తం అవస్థను తెలుసుకుంటే సాక్షి అవుతాడు, సాక్షికి వృత్తి లేదు. ఒకటొకటి తెలుసుకుంటాడు. ఎందుకు అంటే మనస్సు ద్వారా తెలుసుకుంటాడు గనక ఒకటొకటి అవుతుంది. మనస్సు ఒకటొకటి తెలుసుకుంటుందే కానీ మొత్తం జాగ్రత్త అవస్థను తెలియనివ్వదు. మొత్తం జాగ్రత్త అవస్థ వృత్తికి దొరకదు. మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటే వృత్తిని వదిలేయాల్సి వస్తుంది. అంతఃకరణను అవస్థలో కలిపేసి తాను బయట ఉంటాడు. మొత్తం అంతఃకరణనే అవస్థలో వదిలేస్తాడు, తాను అవస్థ కాకుండా ఉంటాడు. అప్పుడు తనకు మనస్సు లేదు, వృత్తి లేదు. తనకు మనస్సు లేదు, వృత్తి లేదు, వట్టి చైతన్యం. ఆ చైతన్యానికి అవస్థ ఎక్కడుంటుంది అంటే ఎదురుగా కనిపిస్తుందా? ఇట్లా ఉంటూ చెయ్యి పెట్టుకున్నట్టు. ఎదురు లేదు. ఎందుకంటే సాక్షికి ముందు వెనకలు ఎదురు. సాక్షి అనేది జ్ఞాత కాదు. సాక్షికి రెండవది ఉండదు. సాక్షికి సంబంధం ఉండదు అక్కడ. అవునా? సంబంధం ఉంటే జ్ఞాతృ జ్ఞేయం అయిపోతాడు. సాక్షి అంటే రెండవ వస్తువు సంబంధం లేకుండా రెండవ వస్తువును వదిలి దాటి తనకంటే వేరుగా ఉన్న మొత్తం అవస్థను దాటి ఉంటాడు. దాటటం అంటే దాంతో సంబంధం వదులుతుంది అని అర్థం. చూడండి, మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకోవటం అంటే అవస్థలోని వ్యక్తి కాడు. అవస్థలోని వ్యక్తి కాకపోతే మొత్తం అవస్థ తెలుస్తుంది. మొత్తం అవస్థ తెలుస్తుందంటే అవస్థ తనకు విడిగా ఉండదు. మొత్తం అవస్థ తెలుస్తుందంటే ఏమిటి? అవస్థతో సంబంధం పోతుంది. మొత్తం అవస్థను తెలుసుకోబోతే అవస్థతో సంబంధం వదులుతుంది. అంటే అవస్థతో సంబంధం వదిలింది అంటే సాక్షికి సంబంధం లేదు, సంబంధరహితమైన వట్టి చైతన్యం ఉంటుంది. అప్పుడు ఇంక అవస్థ అంతా తానే, అది తానే, తనలో ఇంకా విడిగా లేదు, అంతా సాక్షి అయిపోతుంది. ఇట్లా జ్ఞాని నిర్వికారం అంటే ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మే అవుతాడు. అంటే తెలుసుకున్నాక అవుతాడా? తెలుసుకోక ముందే అవుతాడా? తెలుసుకున్నాక కాడు, ముందే ఉన్నానని తెలుసుకుంటాడు. నేను అవస్థలో ఉన్న వ్యక్తిని కాదు, అవస్థనే నాలో కలుపుకున్న సాక్షిని నేను. ఎప్పుడు కలుపుకున్నాడు? ఎప్పుడేమిటి? ఎప్పుడూ తనలో ఇముడ్చుకొనే ఉన్నాడు. మొత్తం జాగ్రత్త అవస్థను తనలో ఇముడ్చుకున్న సాక్షిగానే ఉన్నాడు. ఎప్పుడూ ఉన్నాడు. ఉన్నదే అది. తాను సాక్షి స్వరూపంగానే ఉన్నాడు. అంటే తన చైతన్య రూపానికి అవస్థ అంటూ విడిగా లేదు కనుక వ్యక్తిత్వం లేదు. అందుకని నిర్వికారం. పూర్వపక్షం ఏమన్నాడు? ఆత్మను తెలుసుకుంటే తాను నిర్వికారం ఎట్లవుతాడు అంటే ఇదిగో ఇట్లా ఎంతసేపు చెప్పామే. ఆత్మ తెలుసుకుంటే ఆత్మే. అంటే ఆత్మను తెలుసుకుంటే ఆత్మ అవుతాడు అంటే ఆత్మకు మేలుకొంటాడు అని అర్థం. ఆత్మ కాను అనిపిస్తున్న బుద్ధిని వదిలి నేను సాక్షి కాను అంటే ఒక అవస్థలోని వ్యక్తిని అనిపిస్తున్న వ్యక్తిత్వపు పొరపాటును వదిలి నేను సాక్షినే అని గ్రహిస్తాడు. నేను వ్యక్తి అనిపిస్తున్నప్పుడు కూడా సాక్షిత్వం వదలలే. నేను అవస్థలో ఒక వ్యక్తిగా ఉన్నాను అనిపిస్తున్నప్పుడు కూడా సాక్షిభావం వదలలే.
మొత్తం అవస్థను తెలుసుకుంటున్న సాక్షిగా ఉన్నాను అనేటువంటి సాక్షి స్వరూపం వదలలే. సాక్షి స్వరూపంలోనే అవస్థ కనిపిస్తుంది. సాక్షి స్వరూపంలోనే అంతర్భాగంగా వ్యక్తిత్వం కనిపిస్తుంది. వ్యక్తిత్వం సాక్షిభావంలో అంతర్భాగమే, విడిగా లేదు. అయితే ఆ వ్యక్తిత్వంకు కట్టుబడటం వల్ల, కట్టుబడటం అంటే అదొక వృత్తి, మనస్సు ఒక తప్పుడు దృష్టి అంతే. ఆ తప్పుడు దృష్టి వల్ల నేను ఇంకా వ్యక్తినే, నేను ఇంకా అవస్థలోనే ఉన్నాను, నేను సాక్షిని కాను, నేను నిర్వికారం కాను అనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తిత్వం అనేదే నాకు కల్పితం, అది నేను కాదు. కల్పితం అంటే అది నాలో అంతర్భాగం అని అర్థం. కల్పితం అంటే నాకు వ్యక్తిత్వం లేదు, వ్యక్తిత్వమును దాటి నేనున్నాను, ఆ నాలో వ్యక్తిత్వం అంతర్భాగం. ఇట్లా తెలుసుకుంటే అది కల్పితమని తెలిసినట్టు. కల్పితం అంటే ఇంతసేపు అనిపించింది లేదు అని అర్థం. సర్పం కల్పితమని ఎప్పుడు తెలుస్తుంది? తాడు తెలుసుకున్నాక పాము కల్పితం, అయ్యో పాము లేకుండా అది వట్టిగానే అనిపించింది, నిజంగా లేదు అనిపిస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? తాడు తెలిసిన తర్వాత. తాడు తెలిస్తే ఇంకా పాము లేదు, అవునా? తాడు తెలిస్తే ఇంకా పాము విడిగలేదు. అట్లాగే సాక్షి తెలిస్తే ఇంకా నాకు వ్యక్తిత్వం లేదు, అవస్థ లేదు. అంటే సాక్షిని నేను అంటే మనము అవస్థలోని వ్యక్తిగా ఉన్నప్పుడు వాడి దృష్టి అవస్థలోని పదార్థం పైన ఉంటుంది. అవస్థలోని వ్యక్తిగా ఉంటే నేను అవస్థల్లోని ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క వ్యక్తి మీద పెట్టుకుంటాడు. నీ దృష్టి వ్యక్తి మీద, పదార్థాల మీద, సంఘటనల మీద పెట్టకు. మరి మేల్కోవటం అంటే అర్థం ఏమిటి? అవస్థలోని వ్యక్తుల మీద, పదార్థాల మీద, సంఘటనల మీద దృష్టి పెట్టకు. మొత్తం అవస్థను ఒకే మొత్తంలో తెలుసుకో. మొత్తం అవస్థను తెలుసుకుంటే ఏమవుతుంది? అవస్థ అంతా నీ చైతన్యము, నీ తెలివి అవస్థనంతా వ్యాపిస్తే అవస్థ నీలోకి వచ్చేస్తుంది. నువ్వు అవస్థ లేకుండా స్వతంత్రం అయిపోతావు. అవస్థ లేనట్టి స్వతంత్ర సాక్షి అయిపోతావంటే ఉన్నావు అని గ్రహిస్తావు. అది మొదటి నుంచి ఉన్నట్టిదే. మొదటి నుంచి నేను ఇట్లాగే ఉన్నాను, ఎప్పుడూ ఇట్లాగే ఉన్నాను అనేటువంటి అనుభవం తెలుస్తుంది. అప్పుడు నేను కొద్దిసేపు మెలకువకు వెళ్ళాను, ఇప్పుడు మేలుకున్నాను అట్లా అనిపించదు. అసలు నేను మెలకువకు వెళ్ళనే లేదు, మెలకువ అనేదే లేదు, మెలకువకు నేను జారనే లేదు. జాగ్రత్త అవస్థకు నా సాక్షిత్వం నుంచి నేను జారనే లేదు. నేను ఎప్పుడూ ఇట్లాగే ఉన్నాను, అది జాగ్రత్త అని అనిపించింది, అది నాలోనే కల్పితమే. అట్లా అప్పుడు తేరుకున్న సాక్షి అనుభవ దృష్టికి ఇది తెలిసొస్తుంది. అందుకని సాక్షి అనుభవ దృష్టికి నేను కర్తగా ఎప్పుడూ లేకుంటే, నేను మొదలు జీవుడిగా ఉండి ఇప్పుడు జ్ఞానినయ్యాను అని ఎవరికీ అనిపించదు. అసలు నేను జీవుడు అనేది ఎప్పుడూ లేకుండే, నేను ఎప్పుడూ ఇట్లాగే సాక్షిగానే ఉన్నాను. మొదలు సాక్షి, ఇప్పుడు సాక్షి, ఎప్పుడునూ సాక్షియే. నేను ఉండటమే సాక్షే కానీ నేను వ్యక్తిగా జీవుడిగా కొన్నాళ్ళు అయ్యాను, ఇప్పుడు వదిలాను అట్లా అనిపించదు. కొన్నాళ్ళు అవటం ఏమిటి, ఇప్పుడు వదలటం ఏమిటి, అది ఎప్పుడూ లేదు తనకు. అవునా? అట్లా ఇది నిర్వికారం. సాక్షి అని తెలుసుకుంటే నిర్వికారం. ఇట్లా అందుకని ఇతను ఏమంటాడు, పూర్వపక్ష ఏమన్నాడు, ఆత్మను తెలుసుకుంటే తాను నిర్వికారం ఎందుకు అవుతాడు? అదే ప్రశ్న చూడండి. ఆత్మ నిర్వికారం అయితే నిజమే, ఒప్పుకుంటాను. కానీ నిర్వికారమైన ఆత్మను తెలుసుకుంటే తెలుసుకున్నవాడు జ్ఞాత అవుతాడు కదా అనేది ప్రశ్న. తెలుసుకున్నవాడు జ్ఞాత అవుతాడా? మరి జ్ఞాత అంటేనే వికారం. ఎందుకు? జ్ఞాతకు జ్ఞేయంతో సంబంధం ఏర్పడుతుంది. ఇంతకుముందు లేనట్టి సంబంధం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లౌకికంగా చూసుకోండి, జ్ఞాతగా తెలుసుకుంటున్నాను అంటే అర్థం ఏమిటి? జ్ఞాతగా తెలుసుకుంటున్నాను అంటే అర్థం ఏమిటి? నాకు ఇంతకుముందు తెలియలేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నేను ఒక పుస్తకం చూడలేదు అంటే అర్థం ఏంటిది? ఇంతకుముందు నాకు తెలియదు, ఇదిగో ఇప్పుడు పుస్తకం చూస్తున్నాను. ఇప్పుడు పుస్తకం వృత్తి నాకు కలిగింది, ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. అంటే ఇంతకుముందు నేను పుస్తకం చూడలేదు అంటే అర్థం ఏమిటి? నేను ఇంకొక వృత్తిలో ఉన్నాను అని అర్థం. అంతే, ఇంకొక ఏదో వస్తువుని తెలుసుకుంటున్నా. అంతేగాని ఏది లేదు అని ఎవరికి ఉండదు. ఏదో ఒక వృత్తి ఉండనే ఉంటుంది. ఏదో ఒక వృత్తిలోనే ఉంటాడు. ఏ వృత్తి లేకుండా ఎవరో ఉండరు. నాకు పుస్తకం తెలియదు, ఇంతసేపు తెలియదు అంటే అర్థం ఏంటిది? నేను ఇంతసేపు వేరే వృత్తితో ఉన్నాను. నేను జ్ఞాతనే,
నేను ఇంకొక విషయాన్ని తెలుసుకుంటూ ఇతర వృత్తితో ఉన్న జ్ఞాతను నేను. ఆ వృత్తిని వదిలి ఇప్పుడు పుస్తక వృత్తికి వచ్చాను. అంతే. జ్ఞాత తెలుసుకుంటాడు. తెలుసుకునేవాడు జ్ఞాత. ఆ తెలుసుకోవటమే ఒక వికారం. అది నేను చెప్పదలిచింది. తెలుసుకునేవాడు, రెండవ వస్తువును తెలుసుకునేవాడు జ్ఞాత. రెండవ దాన్ని తెలుసుకుంటున్నాడంటే జ్ఞాత అవుతాడు. అంటే మారుతున్నాడు అని అర్థం. జ్ఞాత అంటే మారతాడు అంటే ఏమిటి? రెండవ వస్తువుతో సంబంధం ఏర్పడటమే జ్ఞాత. ఇంతకుముందు నేనేదో బట్ట చూస్తున్నాను, ఇప్పుడు పుస్తకం తెలుసుకుంటున్నాను. ఇంతకుముందు గోడను తెలుసుకున్నాను, ఇగో ఇప్పుడు పుస్తకం తెలుసుకుంటున్నాను. పుస్తకం తెలుసుకుంటుంటే గోడ నా స్పృహలోంచి పోతుంది, పుస్తకం నా స్పృహలోకి వస్తుంది. మళ్ళీ పుస్తకం నుంచి మళ్ళీ టేబుల్ వస్తుంది. అంటే ఒక వస్తువు నా స్పృహకు వస్తుంది, మళ్ళీ అది వదిలిపోయి ఇంకొకటి వస్తుంది. ఇట్లా ఒకదాని సంబంధంలో ఉన్న నేను ఆ సంబంధమును వదిలి ఇంకొక వస్తువుకి వస్తాను. ఒకదాని సంబంధపు జ్ఞాత ఇంకొక వస్తువు సంబంధంలోకి వెళ్తాడు. ఆ సంబంధమును వదిలి ఇంకొక సంబంధంకు పోతాడు. జ్ఞాత అంటే ఒక సంబంధాల వరుసనే జ్ఞాత అన్నాడు. జ్ఞాత అంటే ఏంటి? సంబంధాల వరుస. అది జ్ఞాత. ఒకదాని సంబంధం ఇది తెలుస్తున్నది, నేను దీన్ని తెలుసుకుంటున్నాను అంటాడు. మళ్ళీ మరుక్షణంలో అది పోయింది, ఇగో అది కాదు, ఇగో ఇప్పుడు దీన్ని తెలుసుకుంటున్నాను అంటాడు. మరుక్షణంలో అయ్యో అది పోయింది, ఇగో ఇప్పుడు దీన్ని తెలుసుకుంటున్నాను. అంటే క్షణంలో జ్ఞేయ సంబంధం మారుతూ ఉంటుంది. కనుక జ్ఞాత అంటే తెలుసుకొనివాడు. అంటే రెండవ వస్తువును పెట్టుకొని ఆ రెండవ దాంతో సంబంధాన్ని జ్ఞాత అన్నాం. జ్ఞేయ సంబంధమును జ్ఞాత అన్నాం. అయితే జ్ఞేయంతో ఒక జ్ఞేయం నుంచి ఇంకో జ్ఞేయం, ఇంకో జ్ఞేయం, ఇంకొక జ్ఞేయం, ఇంకొక జ్ఞేయం, ఇట్లా మారుతూ ఉంటాడు. అందుకే జ్ఞాత అంటే మారతాడు. ఇది అందరికీ తెలిసింది లౌకిక అనుభవం. దీన్ని పట్టుకొని పూర్వపక్షి అంటాడు, తెలుసుకుంటే నేను నిర్వికారం ఎట్లవుతాను అంటాడు. చూడండి, పాపం వాడి సందేహం నిజమే. మనము ఏదైనా తెలుసుకున్నామంటే, గోడ తెలుసుకుంటే ఆహా ఇంతసేపు నేను వేరేదో చూస్తున్నా, ఇప్పుడు గోడ తెలిసింది అంటాడు. కొద్దిసేపటికి చెట్టు చూస్తే ఇంకొకటి తెలుసుకుంటున్నాడు. ఇట్లా జ్ఞానం అంటే జ్ఞాతగా తెలుసుకోవటం. జ్ఞాత అంటే జ్ఞేయ సంబంధాలు మారుస్తూ ఉండటం. ఒకదాన్ని తెలుసుకున్న మళ్ళీ ఇంకొక జ్ఞేయం, ఇంకొక జ్ఞేయం, ఇంకొక జ్ఞేయం. ఇక్కడ ఏమంటాడు? జ్ఞాతగా తెలుసుకుంటున్నానంటే నేను వికారం పొందుతున్నాను ఒకటి, వికారం పొందుతున్నాను ఒకటి. రెండవది, దేన్ని తెలుసుకుంటున్నానో అదే నేను అయిపోను. చెట్టును తెలుసుకుంటే నేను చెట్టు అయిపోను, చెట్టును తెలుసుకుంటూ జ్ఞాతగా ఉంటాను. అయితే తెలియబడే విషయం ఒకటి, నేను తెలుసుకుంటున్నవాడు మరొకడు అనేది లౌకిక జ్ఞానాల్లో ఎట్లా ఉంటుంది. తెలియబడే జ్ఞేయం వేరు, తెలుసుకుంటున్న జ్ఞాత వేరు ఒకటి. రెండవ అంశం ఏమిటి అంటే, జ్ఞాత మారుతూ ఉంటాడు. ఒక జ్ఞేయంతో సంబంధం, మళ్ళీ ఇంకొక జ్ఞేయం, మళ్ళీ ఇంకొక జ్ఞేయం, ఇట్లా జ్ఞేయ సంబంధం మారుతూ ఉండటం వల్ల వరుసగా క్రమంగా తెలుసుకుంటాడు. ఇగో ఇదే జ్ఞాతృత్వం, ఇదే వ్యక్తిత్వం, ఇదే అవస్థలో ఉంటున్న వ్యక్తిత్వం. అయితే ఇక్కడ చెప్తుంది ఏమిటంటే, అయితే పూర్వపక్షి అడుగుతాడు, జ్ఞాతగా తెలుసుకుంటాను కదా, ఏ జ్ఞానమైనా జ్ఞాతకే కలుగుతుంది కదా, మరి జ్ఞానం కలిగితే వికారం పొందుతూనే ఉన్నాను, మరి నిర్వికారం ఎట్లవుతాను నేను? ఆత్మను తెలుసుకుంటే ఇంతసేపు ఆత్మ తెలియలేదు, ఇప్పుడు ఆత్మ తెలిసొచ్చింది. ఇట్లా తెలుసుకుంటే మరి ఇది వికారమే కదా. ఎందుకంటే నేను జ్ఞాతగా మారిపోయాను. వేరొక జ్ఞాతగా ఉంటూ ఇప్పుడు ఈ జ్ఞాతగా మారిపోయాను. వేరొక వస్తువు జ్ఞాతగా ఉన్నట్టి నేను ఆ జ్ఞేయ సంబంధమును వదిలి ఈ వస్తువు యొక్క జ్ఞేయ సంబంధంలోకి రాగానే నేను మరొక జ్ఞాత అంటే మరొక జ్ఞేయము యొక్క సంబద్ధుడనైన జ్ఞాత మారాడా లేదా? ఇక్కడ పూర్వపక్షి అడుగుతున్న దాంట్లో జ్ఞాత మారుతున్నాడు ఒకటి. రెండవది ఏమిటంటే, దేన్ని తెలుసుకుంటాడో దానికంటే విడిగా ఉంటాడు. ఇట్లా ఉండగా మరి జ్ఞాత ఆత్మను తెలుసుకుంటే నిర్వికారం అంటారు. ఆత్మను తెలుసుకుంటే నిర్వికారం ఎట్లవుతుంది? ఎందుకంటే వాడు ఆత్మను తెలుసుకోవటం అంటే లౌకిక వస్తువులను తెలుసుకున్నట్టుగా మరొక వస్తువును ఇట్లా తెలుసుకోవటం అనుకుంటున్నాడు. అవునా? మరొక వస్తువు తెలుస్తుంది అంటే నేను జ్ఞాతగా ఉంటూ వస్తువును తెలుసుకుంటున్నాను అనుకుంటాడు. ఆత్మను కూడా అట్లాగే జ్ఞాతగా ఉండి తెలుసుకుంటాను అనుకుంటున్నాడు.
అయితే ఇంతసేపు ఒక గోడను చూశాను, చెట్టును చూశాను, ఇప్పుడు ఆత్మను చూస్తున్నాను. అంటే ఇంతసేపు నాకు వేరే వృత్తి ఉండే, ఇప్పుడు ఆత్మవృత్తి వచ్చింది. ఇట్లా నేను ఆత్మను తెలుసుకుంటూ నేను విడిగా ఉన్నాను, మారుతున్నాను. ఇలా ఉండగా మీరేమంటారు? ఆత్మను తెలుసుకుంటే వాడే పని చేయలేడు, తత్వజ్ఞాని నిర్వికారుడవుతాడు, అకర్త అవుతాడు. అది ఎట్లా? సందేహం నిజమేనా? పూర్వపక్షి సందేహం అంటే గురువు చెప్తున్నది సాక్షి దృష్టి నుంచి, వాడు వింటున్నాడు జ్ఞాతృ దృష్టి నుంచి. జ్ఞాతృ దృష్టిలోనే ఉంటూ జ్ఞాతగా ఉంటూ వింటే వాడు జ్ఞాతగానే ఉండిపోతాడు. జ్ఞాతృత్వం వదిలించటమే ఉపదేశం యొక్క ఉద్దేశం నిన్ను జాగ్రత్తలోని వ్యక్తిత్వమును వదిలి జాగ్రత్త యొక్క సాక్షిగా ఉన్నావు అని నీకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు జాగ్రత్తలోని వ్యక్తివి కానవయ్యా, నువ్వు జ్ఞాతవు కావు. జ్ఞాతృత్వం వదిలి నువ్వు సాక్షిగా ఉన్నావు, నీలో అవస్థ ఉంది, నువ్వు అవస్థలోని వ్యక్తివి కాదు. ఇట్లా నిన్ను మేల్కొల్పటమే ఉపదేశం. అవస్థలో ఉన్న వ్యక్తిత్వాన్ని తొలగించి నిన్ను నీలోనే అవస్థ ఉందన్నట్టు సాక్షిగా నిన్ను గుర్తింపజేయటం. అయితే ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది? సాక్షిగా తెలుసుకుంటే అక్కడ వికారం లేదు. ఎందుకు? సాక్షిగా ఎప్పుడూ ఉన్నాను, కొత్తగా ఇప్పుడే నేను రాలే, అందుకని అక్కడ సాక్షికి వికారం లేదు. ఒకటి. ఇక సాక్షిని తెలుసుకుంటే నేనే సాక్షి, ఎప్పుడూ ఉన్నాను గనక సాక్షిని విషయంగా తెలుసుకోను, నేనే చైతన్య ఆత్మను కనుక ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మే అవుతాడు. ఆత్మ అంటే ఆత్మ నిర్వికారంగా ఉంటుంది, చిన్మాత్రంగా ఉంటుంది. అదే సాక్షి. అంటే నిర్వికారంగా ఉంటుంది అంటే ఒకదాని నుంచి ఇంకొకటి అంటూ మారటం లేదు, ఒక జ్ఞేయం నుంచి ఇంకో జ్ఞేయానికి మారుతలేడు. అంటే జ్ఞాతృజ్ఞేయ సంబంధంలో ఉన్న తాను జ్ఞాతృజ్ఞేయమన్న విభజన వదిలి అద్వితీయంకి వస్తున్నాడు. అంటే జ్ఞాతృజ్ఞేయమన్న సంబంధంలో ఉన్న జ్ఞాతృత్వమును వదిలి సాక్షి అవుతాడు. జ్ఞాతృజ్ఞేయ సంబంధంగా ఉన్నటువంటి జ్ఞాతృత్వమును వదిలి సాక్షి అని తెలుసుకుంటాడు. ఈ సాక్షి కొత్తగా రాలేదు, ఆ జ్ఞాతృత్వం అనేది సాక్షికే కల్పిత పేరు, ఉన్నది సాక్షి మొదటి నుంచి కూడా. అంటే నీరుకే అలా అని పేరే కానీ అక్కడ అలా అంటూ విడిగా ఏమీ లేదు. సాక్షికే జ్ఞాతృ అనేది ఒట్టి కల్పిత పేరు, అక్కడ జ్ఞాతృ అంటూ విడిగా ఏమీ లేదు, అది ఎప్పుడూ సాక్షే. ఇట్లా సాక్షిని తెలుసుకుంటే నిర్వికారం అవుతాడు. అది తానే అవుతాడు. ఆత్మను తెలుసుకుంటే ఆత్మే అవుతాడు. అది ఇక్కడ శంకరులు చెప్పదలిచింది విదుషః ఆత్మత్వాత్. ఈ ఒక్క వాక్యం చాలా బాగుంది. అసలు ప్రతి వాక్యం అద్భుతంగా ఉంటుంది, కానీ మననం చెయ్యాలి. ఇప్పుడు ఇంతసేపు చేశామే, ఈ మననం వల్ల ఆ భాష్యకారుల వాక్యం అనుభవంలో నిలుస్తుంది. లేకపోతే ఊరికే శబ్దార్థం అయిపోతుంది. శబ్దార్థంతో ఏం తెలుస్తుంది? వట్టి శబ్దార్థం, అక్షరార్థంతో ఏమి లాభం లేదు. కనుక విదుషః ఆత్మత్వాత్. జ్ఞాని అంటే ఏమనుకున్నావు? జ్ఞాతృవుగా ఉండి ఆత్మను తెలుసుకోవడం. చూడండి, ఇక్కడ విదుషః ఆత్మత్వాత్ అంటాడు. ఆత్మను తెలుసుకుంటే జ్ఞాతగా ఉండి తెలుసుకోడు అని అర్థం. నహి దేహాది సంగాతస్య విద్వత్త. నేను దేహ ఇంద్రియ మనస్సుల యొక్క అభిమానిగా, అవస్థలోని వ్యక్తిగా తెలుసుకోను ఆత్మను. అంటే ఆత్మను తెలుసుకుంటే అవస్థలోని వ్యక్తిగా మిగలను, జ్ఞాతృవుగా మిగలను. ఆత్మను తెలుసుకోవటం అంటే జ్ఞాతగా తెలుసుకుంటావా ఏమిటి? జ్ఞాతృత్వం వదలటమే ఆత్మను తెలుసుకోవటం అయ్యా. అంటే అవస్థలోని ఒక్కొక్క పదార్థాన్ని తెలుసుకుంటున్న జ్ఞాతగా ఉన్నానే, ఆ జ్ఞాతృత్వం వదులుతాను, అవస్థను వదిలేస్తాను. జ్ఞాతృత్వం వదలటం, అవస్థను వదిలేసి ఉండటమే ఆత్మను తెలుసుకోవటం. అంటే ఆత్మ అవటం, ఆత్మ తెలుసుకోవటం రెండు ఒకటే అయిపోతాయి. అంటే నేను జ్ఞాతగా లేను అని అర్థం. అవస్థలోని వ్యక్తిగా జ్ఞేయమును తెలుసుకుంటున్న జ్ఞాతగా లేను. అంటే జ్ఞాతృజ్ఞేయమన్న విభజన లేకుండా ఉంటుంది, అదే సాక్షి. అట్లా తెలుసుకోవటమే. అందుకనే ఆత్మను తెలుసుకుంటాడు జ్ఞాని, తెలుసుకుని ఆత్మనే అవుతాడు. అంటే ఆత్మను తెలుసుకుంటాడు, ఆత్మనే అవుతాడు. అంటే ఆత్మ ఉన్నాననే తెలుసుకుంటాడు. అంటే తాను అవస్థలో ఉన్న జ్ఞాతృవు కాను, జ్ఞాతను కాను.
జ్ఞేయమును తెలుసుకుంటున్న జ్ఞాతను కాను. అట్లా అంటే జ్ఞేయ సంబంధంలో ఉన్న తెలివి కాదది. ఈ తెలివి మరొక వస్తువును తెలుసుకుంటూ మరొకటి అనిపిస్తూ దాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి సంబంధ జ్ఞానం కాదది. మరొకటి అనేది లేదది. మరొకటిని తనలో కలిపేసుకుని మిగిలి ఉన్న అనంతంగా ఉన్న వ్యాపించి ఉన్నటువంటి సాక్షి జ్ఞానం అది. మరొక దాన్ని విడిగా పెట్టుకొని తెలుసుకుంటున్న అయితే జ్ఞాత అవుతాడు. రెండవది తనకంటే విడిగా ఉండదు. రెండవ దాన్ని తనలో ఇముడ్చుకొని తెలుసుకోవటమే సాక్షి. మొత్తం అవస్థగా తెలుసుకుంటే మొత్తం అవస్థ తనలో ఇమిడి చేసుకుంటాడు సాక్షి. మొత్తం అవస్థను తెలుసుకోబోతే జ్ఞాతృత్వం తుడుచుకుపోతుంది. మొత్తం అవస్థను తెలుసుకోపోతే జ్ఞాతృత్వం తుడుచుకుపోతుంది. అవస్థ తనలో మునిగిపోతుంది. తాను సాక్షి అయిపోతాడు. అది చూడండి. మొత్తం జ్ఞాతగా తెలుసుకోబోతే మొత్తం సాక్షిగా మొత్తం అవస్థను తెలుసుకోబోతే ఏమవుతుంది? జ్ఞాతృత్వం వదిలిపోతుంది. జ్ఞాతృత్వం వదిలితే నువ్వు ఎక్కడుంటావు? అవస్థలో ఉండవు. మరి అవస్థ ఏమవుతుంది? అవస్థ నేనే అయిపోతాను. మరి నువ్వెవరు? నేను జ్ఞాతృ కాను. నేనటు జ్ఞాతృ కాను, నాకు అవస్థ లేదు. అట్లా అందుకని సాక్షిగా ఉంటే నాకు అవస్థ లేదు, నేను జ్ఞాతృవుని కాను. ఇది తెలుసుకుంటాడు గనక తెలుసుకున్న జ్ఞాని సాక్షి అవుతాడు. జ్ఞాని సాక్షి అవుతాడు, కానీ జ్ఞాని జ్ఞాతగా ఉండడు. అవునా? జ్ఞాని జ్ఞాతగా ఉండడు. జ్ఞాని అంటే సాక్షే. ఇది అక్కడ రాయదుర్గంలో ఉన్నప్పుడు చెప్పాను, కానీ అది ఎందుకో మరి రికార్డు జరగలే. రికార్డు జరిగింది ఏమో అయింది అక్కడ, అందుకని ఇది చెప్పింది పోయింది. అది అందుకని ఇక మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నహి దేహాది సంఘాతస్య విద్వత్తా. చూడండి, దేహేంద్రియాదులకు అంటే మనస్సుతో అభిమానపడుతున్న జ్ఞాతగా వ్యక్తిగా ఉండటం జ్ఞానం కాదు. జ్ఞాతగా జ్ఞాని కాడు. జ్ఞాతగా లౌకిక జ్ఞాని అవుతాడు, ఆత్మజ్ఞాని కాడు. అందుకే నేను అన్నాను, నువ్వు జ్ఞాతగా శ్రవణం చేస్తే లాభం లేదు. నువ్వు శ్రవణం చేస్తూ చేస్తూ శ్రోతృత్వం వదిలిపోతేనే నువ్వు జ్ఞాని అవుతావు. శ్రోతగా ఉండి జ్ఞాతగా ఉంటే ఆత్మ తెలియదు. నువ్వు శ్రోతగా ఉంటూ ఉంటూ నీ శ్రోతృత్వం వదిలించి నీ జ్ఞాతృత్వం తీసేయటమే నీ ఆత్మస్వరూప జ్ఞానం. జ్ఞాతృత్వం వదిలిపోతే నువ్వు సాక్షిగా ఉంటావు. మరి అదే జ్ఞానం, అదే సాక్షి, అదే ఆత్మ, అదే ఆత్మజ్ఞాని. అక్కడ ఆత్మజ్ఞాని రెండుగా ఉండవు. ఆత్మజ్ఞాని రెండుగా ఉండవు. జ్ఞాతగా ఉంటే అక్కడ తెలుసుకునేవాడు జ్ఞాత, తెలియబడేది జ్ఞేయం. అట్లా ఉంటుంది. జ్ఞానం జ్ఞేయం రెండు అక్కడ వేరుగా ఉంటాయి. లౌకిక విషయాలైతే అవస్థలోని జ్ఞానమైతే జ్ఞాత జ్ఞేయం రెండు ఉంటాయి. మొత్తం అవస్థగా తెలుసుకుంటే అక్కడ ఇంకా అవస్థ కంటే ఆ మొత్తం అవస్థను చూస్తున్న సాక్షి అది వ్యక్తిగా ఉండడు, జ్ఞాతగా ఉండడు, చైతన్యం అయిపోతాడు. తెలివి మాత్రం అయిపోతాడు. వట్టి చైతన్యం ఎక్కడుంటుంది? ఎక్కడ అనేది దేశం లేదు, కాలం లేదు. ఎందుకు? నీకు అవస్థే లేదు, దేశం కాలం రెండూ లేవు, అన్నీ తానైపోతాడు. ఎట్లా ఉందో చూడండి. వేదాంతం అంటే ఇట్లా ఉండాలి. అనుభవంలో అవస్థను తొలగించి సాక్షిగా నిలపటమే వేదాంతం. అది లేకపోతే ఊరికే విని ఏం చేసుకుంటాం? ప్రవచనాలు ఎన్నో వింటాం, పుస్తకాలు అవన్నీ ఊరికే పాండిత్యాలు, అవి ఎందుకు పనికిరాని. అట్లా వ్యక్తిత్వం వదిలి సాక్షిగా ఉన్నాడే అప్పుడు తాను సాక్షి అయితే ఇంకా సాక్షికి వికారం లేదు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాతకు వికారం ఉంటుంది. ఎందుకు? ఒక వస్తువుతో సంబంధం, దాని తర్వాత ఇంకోటి తెలుసుకుంటున్నా అంటే తెలుసుకుంటున్న కొద్దీ నాకు జ్ఞేయ సంబంధాలు మారుతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఇంకోటి ఇట్లా మారుతూ ఉండటంలో జ్ఞాతకు జ్ఞాన వృత్తులు వరుసగా వస్తాయి. జ్ఞానము యొక్క ఒక ప్రవాహం కలుగుతుంది, అది మార్పు అవుతుంది. జ్ఞాతృత్వం అంటేనే వరుస అంటే ప్రవాహం, ఒకటి తర్వాత ఒకటి. సాక్షికి వరుస లేదు. ఎందుకు? మొత్తం అవస్థను ఒకేసారి తెలుసుకుంటాడు. ఒకేసారి తెలుసుకునేసరికి అవస్థ తానే అయిపోతాడు. తాను జ్ఞాత కాడు. వరుస లేదు, క్రమం లేదు అక్కడ, కనుక వికారం లేదు. అట్లా నిర్వికారం అవుతాడు, ఆత్మనే అవుతాడు. ఇది పాయింట్. అవునా? నేను చెప్పింది అర్థం అవుతున్నదా? మరేమో
అంటే కొందరు ఇది చాలా బుద్ధిమంతులు, చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఊరికే అంటే నేను ఇంకా చెప్పటంలో ఏమన్నా పొరపడుతున్నానా, మీకు సరిగ్గా చెప్పటం లేదా అని అడుగుతున్నాను అంతే. ఎక్కడన్నా ఇంకా అంటే అర్థం కానట్టి కొంత క్లిష్టత, ఆబ్స్క్యూర్ అంటారే, ఏదేదో అర్థం కానంతగా అట్లా ఉంటుందా అని, మరుగున పడ్డట్టుగా, మిడిమిడి అనిపిస్తున్నట్టుగా ఉంటుందా? అందుకని ఇక్కడ ఏమన్నాడు, నహిదే, ఈ వాక్యం చూడు, భాష్యవాక్యం ఎంత అద్భుతంగా ఉన్నదో. జ్ఞాని ఆత్మ తెలుసుకుంటే ఆత్మే అవుతాడు. అంటే ఆత్మను తెలుసుకుంటాడంటే ఆత్మకు మేల్కుంటాడు అని అర్థం. అంటే జాగ్రత్త వ్యక్తిత్వం వదిలి సాక్షి అవుతాడంటే సాక్షిగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. అంటే ఆ వ్యక్తిత్వము జ్ఞాతృత్వమును వదిలితే ఇంకా సాక్షే, వదలకముందు సాక్షే. అది చూడండి. అంటే జ్ఞాతృత్వం వదలకముందు ఏ సాక్షిగా ఉన్నానో అంటే ముందు, ఇప్పుడు, తర్వాత ఎప్పుడూ ఉన్న సాక్షికి మేలుకుంటాడు. కొత్తగా సాక్షిత్వం రాదు. చూడండి, అంటే నేను ఇంతసేపు జ్ఞాతగా ఉన్నాను, ఇప్పుడు సాక్షినయ్యాను, అక్కడ రెండు లేవవి. జ్ఞాతృత్వము సాక్షి అనేవి రెండు కావవి. అంటే కొద్దిసేపు సాక్షి ఉండి కొద్దిసేపు జ్ఞాతృవై తర్వాత సాక్షి అవుతానంటే మళ్ళీ మార్పు అవుతుంది. అది మార్పు కాదు. జ్ఞాతృత్వం నుంచి సాక్షి అవ్వటం, ఎందుకంటే జ్ఞాతృత్వము సాక్షి కంటే విడిగా లేదు. జ్ఞాతృత్వం సాక్షిలో భాగమే కనుక ఆ సాక్షి తాను ఎప్పుడూ ఉన్నాడు. అందుకని ఎప్పుడూ ఉన్నానని తెలుసుకుంటాడే కానీ ఈ ఆత్మను తెలుసుకోవటం ఒక వికారం కాదు. ఎందుకంటే జ్ఞాతగా ఉంటే వికారం అవుతుంది. సాక్షిని సాక్షిగానే ఉన్నానని తెలుసుకుంటాడు, సాక్షి తనను తానే తెలుసుకుంటాడు, అందుకోసం అక్కడ వికారం లేదు. అట్లా అతఃపారిశేష్యాత్ అసంవత ఆత్మా విద్వాన్ అవిక్రియ ఇది తస్య విదుషః కర్మ సంభవాత్ ఆక్షేపోయుక్త కథం స పురుష ఇతి. ఈ విధంగా సాక్షినే తెలుసుకోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పింది ఈ వాక్యంలో కుదురుతుంది. ఇంతసేపు నేను అన్నది ఇక్కడున్నది భాషకారులు. అసంహత ఆత్మా విద్వాన్, తాను ఒక వ్యక్తి కాదు. సంహత అంటే దేహేంద్రియ మనస్సుల రూపంగా ఉన్నవాడు కాదు, అంటే వృత్తిగా ఉన్నవాడు కాదు, వృత్తి సంబద్ధుడు కాదు, అంతఃకరణ వృత్తి సంబంధుడు కాదు. అంతఃకరణే లేదు, వృత్తిని వదిలి అంతఃకరణం లేకుండా ఉన్నాడు కనుక అవిక్రియ అంటే అంతఃకరణ లేదు, సాక్షి మాత్రంగా ఉన్నాడు సుషుప్తిగా, అంతే, అంతఃకరణ లేదు. ఇది తస్య విదుషః కర్మ సంభవాత్. అటువంటి జ్ఞానికి సాక్షినే తాను అని తెలుసుకొని సాక్షిగా ఉన్నటువంటి అతనికి జ్ఞాతృత్వం లేదు కనుక వికారం లేదు. కర్మ జరగదు అంటే ఏంటిది అంటే జ్ఞాతగా ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటూ అట్లా సాగిపోడు, ఒకటి తర్వాత ఒకటి అంటూ లేదు, అంతయు తానే అన్న సాక్షిగా ఉంటాడు. అందుకోసం కర్మ అసంభవ, అతను అకర్త అవుతాడు, క్రియ జరగదు, అకర్త అంటాడు. దీనికి యథాబుద్ధ్యాద్యాహృతస్య, వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. వ్యక్తిగా ఉన్నప్పుడు దేహేంద్రియ మనస్సుల అభిమానిగా ఎట్లున్నప్పుడు ఉంటాడు, కానీ ఆ వ్యక్తిత్వం వదిలితే పోనీ ఇక్కడ ప్రశ్న, పోనీ వ్యక్తిత్వం వదిలితే నేను జ్ఞాతృత్వం వదిలి సాక్షి అయ్యాను అని అనిపిస్తుంది కదా. జ్ఞాతృత్వం వదిలి సాక్షి అయ్యాను అంటే అది మార్పు కాదా? జ్ఞాతృత్వం ముందు ఉండేవాడిని, ఇప్పుడు నేను సాక్షి అయ్యాను. ముందు జ్ఞాతృత్వం ఉండేవాడిని, జ్ఞాతగా ఇప్పుడు సాక్షి అయ్యాను, ఇది మార్పు కాదా? అది భాష్యకారులు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఆయన అవగాహనకు ఆయనే సాటి శంకరాచార్యులే ఇంకొకడు ఉన్నాడు అనుకుంటాం. చూడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అది కాదు అంటాడు. ఎందుకంటే నువ్వు జ్ఞాత నుంచి సాక్షికి వదలటం అంటే జ్ఞాత్మ ఒకటి, సాక్షి ఇంకొకటి కాదు. ఇప్పుడు అల నుంచి నీరుకు పోతావంటే అక్కడ ప్రయాణం జరుగుతుందా? అల నుంచి నీరు అంటే ప్రయాణం చెయ్యాలా? అలా నీరుకే అలాని ఊరికే పేరు పెట్టావు, నువ్వు అలా నీరుగానే ఉన్నావు. అంటే నువ్వు సాక్షి నుంచి జ్ఞాతకు జారావా? ఇప్పుడు జ్ఞాత నుంచి మళ్ళీ సాక్షికి పోవటానికి సాక్షి నుంచి జ్ఞాతకు జారావా? జారనే లేదే. నువ్వు సాక్షిగా ఉంటూనే ఊరికే జ్ఞాతాన్ని కల్పిత పేరు, నువ్వు జారనేలే, అక్కడే ఉన్నావు, సాక్షిగానే ఉన్నావు, జారనేలే. అయ్యో నేను జారనే లేదే, అయ్యో నేను అక్కడే ఉన్నానే అని తెలుసుకుంటాడు. అయ్యో నేను మొదటి నుంచి ఇదే ఉన్నాను కదా, నేను ఎప్పుడూ జారనే లేదు, మళ్ళీ ఇక్కడికి కొత్తగా వచ్చింది కాదు. సాక్షిత్వం నుంచి జారలేదు, ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా సాక్షికి తిరిగి రాలేదు, నేనున్నదే సాక్షి, ఎప్పుడూ సాక్షిగానే ఉన్నాను కనుక జారటం అంటే ఎక్కడికి పోవాలి? సాక్షి ఇప్పుడు ఆకాశం నుంచి ఎక్కడికి పోతావు?
ఆకాశంలోనే ఉంటావు. ఆకాశం నుంచి ఇంకో చోటుకి పోతావా? సాక్షి అంటే చైతన్యం నుంచి ఎక్కడికి పోతావు? చైతన్యంగానే ఉంటావు. కనుక నేను ఎప్పుడూ జారనే లేదు, కనుక ఎప్పుడూ ఇట్లాగే ఉన్నాను. కనుక ఆ జ్ఞాతృత్వం అనేది కల్పితం అని తెలుసుకుంటాడు. కల్పితం అంటే కల్పితమైన జ్ఞాతృత్వం వదిలి సాక్షి అవుతానంటే ఎక్కడ వదులుతాడు? జ్ఞాతృత్వం ఎక్కడ వదులుతాడు? జ్ఞాతృత్వం కూడా సాక్షిలో అంతర్భాగమే అని తెలుసుకుంటాడు. అందుకని అక్కడ వదలటం ఏమీ లేదు. జ్ఞాతృత్వం కూడా సాక్షిలో భాగమే. అయ్యో, అయితే మరి అది ఇది వేరు కాదు. సాక్షి ఒకటి, జ్ఞాతృత్వం ఒకటి, రెండంటూ లేవు. జ్ఞాతృత్వం కూడా సాక్షే, సాక్షి సాక్షే. ఎప్పుడూ ఇదే ఉన్నది, ఒకటే ఉన్నది, ఇంకా రెండవది లేకుండే. అట్లా తెలుసుకుంటే, అందుకని బుద్ధివృత్య నేను ఒక బుద్ధి వృత్తిని పట్టుకొని అంటే చైతన్యంలోని ఒక ముక్కను పట్టుకొని జ్ఞాత అన్నాడు. ముక్క ఎందుకులే, ఉన్నదే నేను కదా అనేసరికి సాక్షి. అంతే. నువ్వు జ్ఞాతగా ఉన్నప్పుడు సాక్షిలోని ఒక ముక్కగా చైతన్యంగానే ఉన్నావు. ఎందుకంటే చైతన్యం వదిలి ఉంటావా? వదలవు కదా. అందుకని చైతన్యంలోని ఒక భాగంగా పట్టుకున్నప్పుడు, అంటే రెండవ వస్తువు సంబంధంతో జ్ఞాత అన్నావు. రెండు వదిలేస్తే ఆ జ్ఞాతకే సాక్షి అని పేరు. ఆ జ్ఞాతనే చైతన్య మాత్రుడు, సాక్షి మాత్రుడు అవుతాడు. ఆ జ్ఞాతకి రెండవ సంబంధం పోతే తాను సాక్షి. అందుకని ఇక్కడ నేను జ్ఞాత అనే అభిమానంతో ఉన్నప్పుడు వ్యక్తిగా ఉంటాడు. వ్యక్తిత్వం కాను అనే బుద్ధి వచ్చి అక్కడ ఏమవుతుందంటే, నేను వ్యక్తి కాను, నేను సాక్షి అనే బుద్ధి కలగగానే ఆ బుద్ధి నేను సాక్షి, నేను బ్రహ్మ అన్న బుద్ధి కూడా బ్రహ్మలోనే కలిసిపోతుంది. కనుక ఇక్కడ అది వికారం కాదు, అది మార్పు కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఉన్నదే, ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇతర జ్ఞానం అయితే కొత్తగా వస్తుంది, కానీ తన జ్ఞానం కొత్తగా వచ్చేది కాదు. మొదలు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అంటే నేను చూడండి, ఇప్పుడు పుస్తకం అన్నాను, మీకు జ్ఞాపకం వచ్చింది. గోడ అన్నాను, వృత్తి వచ్చింది. చెట్టు అన్నాను, వృత్తి వచ్చింది. అంటే కొత్తగా వృత్తి వస్తేనే ఆ విషయం తెలుస్తుంది. చెట్టు అనగానే చెట్టు వచ్చింది, ఎలక అనగానే ఎలక వచ్చింది, కోతి అనగానే కోతి మీ దృష్టికి వచ్చింది, మీ అనుభవంలోకి ఒక జ్ఞాపకం వచ్చింది, ఒక వృత్తిగా, ఒక జ్ఞానంగా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేనంటాను మీరు మెలకువ అంటాను, అప్పుడేమైంది? వచ్చింది అంటారా? మెలకువ రావటం ఏమిటి? మొదలే ఉన్నాను నేను. మెలకువలో ఉండే వింటున్నాను. అయితే తనకంటే ఇతరమైన వస్తువులను తెలుసుకుంటే కొత్తగా వృత్తి కలగాలి. మెలకువ అనేసరికి కొత్తగా వృత్తి వచ్చాక మెలకువ రాదు, మెలకువలో ఉంటూనే వృత్తి వస్తుంది. అంటే ఇతర వృత్తులన్నీ తొలగించి మెలకువ వృత్తి వస్తుంది. మెలకువ వృత్తి వచ్చేసరికి ఇది మొదలే ఉన్నాను కదా అనిపిస్తుంది. అట్లా తత్వజ్ఞానం కలిగితే ఇంతసేపు లేకుండే జ్ఞానం ఇప్పుడు వచ్చింది అని కలగదు. ఇది ఎప్పుడూ ఉన్నదేగా, నాలోనే నేను ఉంటున్నాను, నేనుగానే ఉంటున్నాను అనటం జ్ఞానం. అట్లా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ మెలకువ ఉదాహరణ చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు ఇతర వస్తువులను తలుచుకోవాలంటే కొత్తగా తలుపు రావాలి. కానీ నేను మెలకువ అనగానే కొత్త తలుపు అక్కర్లేకుండానే ఉన్నాను. మెలకువలో ఉంటూనే తలుచుకుంటున్నాను. మెలకువలో ఉంటూనే మెలకువ అని తలుచుకుంటే ఏమైంది? కొత్తగా మెలకువ అని తలుచుకున్నది ఏమైంది? ఇతర వస్తువులను తొలగిస్తుంది. జ్ఞానం అట్లాగే ఉంటుంది. ఆ మెలకువ స్పృహ అట్లాగే ఉంది. అదేవిధంగా ప్రపంచము జ్ఞాతృత్వం తొలగిస్తే ఆత్మస్పృహ, బ్రహ్మస్పృహ అట్లాగే ఉంది. ఎప్పుడూ ఉన్నాను, కొత్తగా వచ్చేదేమిటి? అందుకని ఆత్మజ్ఞానం అనేది ఒక వికారం కాదు. ఆత్మను నువ్వు జ్ఞాతగా ఉండి తెలుసుకోవటం లేదు. ఆత్మజ్ఞానం ఒక వికారం కాదు. ఈ రెండు తీసేసి చెప్పి, అందుకని ఆత్మను తెలుసుకున్నవాడు నిర్వికారుడే. అంతేకాకుండా అక్కడ జ్ఞాతగా తెలుసుకోవు. నువ్వు తెలుసుకుంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ తెలుసుకుంటే బ్రహ్మగానే ఉంటావు అని చెప్పి ఈ పాయింట్ ముగించాము. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్, ఇంకొక తర్కం ఎత్తుతాడు పూర్వపక్షి. విదుషః అవిదుషః ఏవ కర్మాణి విహితాని. ఇంకొక ప్రశ్న. ఇది కొంచెం సూక్ష్మమైంది, విచారం చేశాం. ఇంకా కొంత చర్చ ఉన్నది. 1, 2 అయ్యో 2 పేజీలు ఉన్నాయండి. 1, 2, 3 పేజీలు ఉన్నాయి. 3 పేజీల చర్చలు ఉన్నాయి. ఇందులో కూడా ఏదో ఒక సూక్ష్మ అంశం ఎత్తుతాడు. అది మనం తెలుసుకుందాం తర్వాత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.